హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఫస్ట్ లాక్ తీస్తున్నాను. బండి తీసుకున్న తర్వాత కొత్త బండి అయితే తీసుకొని ఒక వారం అయింది. తీసుకున్న తర్వాత ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేనైతే కోలార్కి వెళ్తున్నాను, ఎందుకంటే నా డిఎల్ రెన్యూవల్కి అయితే ఇచ్చాను. ఇచ్చి ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది. కోలార్కి వెళ్ళి ఇప్పుడు డిఎల్ తీసుకొని తర్వాత నేను కంపెనీకి అయితే వెళ్ళాలి. ఇంటికాడ నుంచి బయలుదేరి నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. దగ్గరగా అయితే వచ్చేసాను అనమాట. ఇంకొక 15 నిమిషాలు అయితే కోలార్కి వెళ్ళిపోతాను. ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి డిఎల్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే రావడము. చెన్నై హైవేలో వెళ్తున్నాను. ఇంటికాడ నుంచి 45 కిలోమీటర్లు అయితే ఉంది కోలార్ ఆర్టీఓ ఆఫీసు. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. అక్కడికి వెళ్ళి డిఎల్ తీసుకోవడమే. ఇంకా వాళ్ళకైతే ఫోన్ చేశాను అనమాట, మార్నింగ్ వస్తున్నానని చెప్పి. వాళ్ళైతే 9:30కి వచ్చేయండి, ఇస్తానని. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే కోలార్ ఆర్టీఓ ఆఫీసు. నేను ఫస్ట్ డిఎల్ చేయించింది ఇదే ఆర్టీఓ ఆఫీస్లోనే. అంటే ఎల్ఎల్ఆర్ చేపిస్తారు కదా, స్టార్టింగ్ ఎల్ఎల్ఆర్ లైట్ వెహికల్ లైసెన్స్ అంతా ఫస్ట్ ఏడే చేపించింది. ఆ తర్వాత హెవీ డిఎల్ కూడా ఇక్కడే నేను చేపించింది. నేను డిఎల్ చేపించకి వచ్చినప్పుడు ట్రైనింగ్ అయితే ఏం తీసుకోలేదు. అంటే డ్రైవింగ్ స్కూల్కి చేరడము, ట్రైనింగ్ తీసుకోవడం అంతా ఏం లేదు. నేనే ఓన్గా నేర్చుకొని, అంటే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర డ్రైవింగ్ నేర్చుకొని ఆ తర్వాత డిఎల్కి అయితే ఇక్కడికి వచ్చాను ఫస్ట్ అనమాట. నేను 2 వీలర్కి 4 వీలర్కి ఒకటేసారి చేపించేశాను. ఆ తర్వాత హెవీ లైసెన్స్కి అయితే అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు ఇక్కడికే వచ్చాను అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా మీకు బస్సు, అదే బస్సే నేను ట్రయల్ ఇచ్చిందనమాట. హెవీ డిఎల్ చేపించేటప్పుడు ట్రయల్ తీసుకుంటారు కదా, ఆ ట్రయల్కి అయితే అదే బస్సే ఇచ్చారు. ఆ బస్సుని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ బిల్డింగ్ మొత్తం కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ చుట్టూరా ఒక రౌండ్ తీసుకొని రావాలన్నమాట. అటుపక్క నుంచి ఇటుపక్కకి రౌండ్ తీసుకొని వచ్చి తర్వాత ఇక్కడ అదే ప్లేస్లోకి వచ్చేసి మళ్ళీ రివర్స్, ఇక్కడ కార్ కనిపిస్తుంది కదా, ఇక్కడ రివర్స్ వేసి ఆపేయాలన్నమాట. బండి స్టార్ట్ చేసినప్పటి నుంచి అక్కడికి తీసుకెళ్ళి ఆపేంత వరకు మనం మధ్యలో ఎక్కడైనా కానీ బండి ఆఫ్ చేయకూడదు, కొంచెం కూడా రాంగ్ చేయకూడదు. అలా చేస్తే డిఎల్ క్యాన్సల్. డిఎల్ అయితే తీసుకొచ్చేసాను. నిన్ననే తీసుకొని ఆల్రెడీ నేను కంపెనీ కూడా వచ్చి అటాచ్ చేసేసాను. డిఎల్ చూడండి ఇట్లుంది. ఇది డిఎల్ అంటే ఇప్పుడు కొత్తగా మార్చారనమాట. మన డీటెయిల్స్, అడ్రస్, ఫోటో అంతా ఇటుపక్క ఇచ్చారనమాట. ఇంకో పక్క వచ్చేసి మనము ఏ బండికి చేపించామో అవి ఉన్నాయన్నమాట. చూడండి, టూ వీలర్కి, కార్కి, అంటే లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్కి. ఓకే ఫ్రెండ్స్, ఫుల్ వీడియో కావాలనుకుంటే ఛానల్లో విజిట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.